సో ఈరోజు నేను భిక్షాటన అనే కార్యక్రమం చేస్తున్నాను అనమాట. అందరికీ నమస్కారం. సో ఈరోజు నేను భిక్షాటన అనే కార్యక్రమం చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇంట్లో నేను ఏదైతే సంకల్పం తీసుకున్నానో మొక్కుకున్నానో, సో ఇప్పుడు దాని ప్రకారం నేను వెళ్తున్నాను. పూజారి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలో అవుతున్నాను అనమాట. నాకు కొన్ని ఐడియా లేదు, ఫస్ట్ టైం నేను కూడా చేయడము. సో టెంపుల్ నిర్మాణం జరగాలని గట్టి సంకల్పం తీసుకున్నాము. సో ఆ సంకల్పం మేరకు నేను భిక్షాటన అనేది చేస్తున్నాను. చాలామంది చందా అంటున్నారు, విరాళం అంటున్నారు. చందా వేరు, ఇలా భిక్షాటన అనేది వేరు. సో ఇది నేను ఒక మొక్క అనేది మొక్కుకున్నాను అనమాట. ఫస్ట్ దీనికి డిఫరెన్సెస్ మనం తెలుసుకుంటే ఎలాంటి ఏమంటారు ఇలా మాట్లాడడము ఇలా చేయడం అనేది రాదు. ఫస్ట్ అయితే డిఫరెన్సెస్ తెలుసుకుందాము. చందా అనేది విరాళాలు అనేది మనం వెళ్ళి ఎవరి దగ్గరైనా పెద్ద మనుషుల దగ్గర కానీ ఊరి వాళ్ళ దగ్గర కానీ వెళ్ళి అడగడాన్ని చందా విరాళం అంటారు. సో ఇది ఏంటంటే భిక్షాటన అంటే మా సైడ్ ఏమంటారు జోగి దండడం అంటారు, ఆంధ్ర సైడ్, తెలంగాణ సైడ్ భిక్షాటన అంటారు. సో నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ వర్డ్ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. సో నేను ఏంటంటే స్వామివారి టెంపుల్ నిర్మాణం స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకొని గట్టిగా మన ఊరు ప్రజలు, గ్రామ ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నేను అమౌంట్ అంతా అంటే భిక్షాటన చేసి ఆ అమౌంట్ నేను స్వామివారికి సమర్పించాలనేది ఒక మొక్కు సంకల్పం అనేది తీసుకున్నాను అనమాట. సో దాని ప్రకారం నేను పూజారి గారిని అడిగి ఏం చేయాలి, పద్ధతి ఏంటి అనేది కనుక్కొని ఈ భిక్షాటన అనేది నేను కంటిన్యూ చేస్తున్నాను. సో చాలామంది అంటున్నారు కదా విరాళము చందాని, అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ అండి, దీనికి దానికి లింకప్ చేయకండి. సో మీలో ఎవరైనా కూడా దీంట్లో భాగస్వాములు అయ్యి మీరు కూడా విరాళం చేయాలి అనుకుంటే మాత్రం నాకైతే మెసేజ్ చేయండి. దానికి కూడా నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎలా ఏంటి డీటెయిల్స్ అని. సో ఇప్పుడైతే పూజ కార్యక్రమం అయితే అయిపోయింది. ఇప్పుడు బ్యాండ్ వాళ్ళు కూడా వచ్చేసారు, ఇంకా స్టార్ట్ అవ్వడమే. సో వీడియోలో ఎక్కువ మాట్లాడలేను కాబట్టి మీరు వీడియో అయితే వాచ్ చేసేయండి. పూజా కార్యక్రమం అంతా కంప్లీట్ అయిపోయింది. సో మా మావయ్య గారు అంటే మా హస్బెండ్కి బాబాయ్ గారు అనమాట, ఆయన పెద్ద ఆయన ఇంటికి. సో ఆయన వచ్చేసి ఇలా క్లాత్ చుట్టి ఇలా స్వామివారిని ఇలాగే వెళ్ళి భిక్షాటన చేయాలమ్మా అని చెప్పారు. అండ్ మనకు కొన్ని నియమాలు తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పింది ఫాలో అయిపోయామన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా మావయ్య గారు కూడా డబ్బులు వేశారు అండ్ దగ్గరుండి మమ్మల్ని నడిపించారు పెద్ద మనుషులంతా. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు రాజు మావయ్య గారు, అలాగే విజయ్ మరిది గారు అండ్ రమేష్ బావ గారు అండ్ సంగీత అక్క అండ్ శ్రీను బావ గారికి, వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎందుకంటే దగ్గరుండి ప్రతి ఇంటికి తిరిగి సపోర్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి మా అత్తయ్య గారు, అలాగే మా ఆడబడుచు అంతా, మా మరిది గారు అందరూ జాయిన్ అయ్యారు. సో కార్యక్రమం అయితే సూపర్గా ఉంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్లోని కొంతమంది రాలేకపోయారనమాట. వచ్చిన వాళ్ళకైతే స్పెషల్ థ్యాంక్స్ అండి. అండ్ విష్ణుబాబు గారికి, కృష్ణ గారికి, అలాగే వేణు గారికి, వీళ్ళు మరుదులు అవుతారు నాకు, వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్ అనమాట. ఎందుకంటే పేరు పేరున నేను అందరి పేర్లు చెప్పలేను కాబట్టి కొంతమంది రాలేరు. ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. అండ్ వచ్చిన వాళ్ళకైతే వీళ్ళందరూ ముందుండి నడిపించారనమాట. అందుకే వీళ్ళ పేర్లు మాత్రం చదివి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను.
వీడియో చూస్తున్నారు కదా, చక్కగా గ్రామస్తులంతా ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే పెద్ద మనుషులు కూడా మేము ఉన్నాము, మీకు సపోర్ట్ ఇస్తాము గుడి కట్టడానికి కూడా అని చెప్పారు. చాలామంది అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కార్యక్రమం చూసిన తర్వాత మేము కూడా సపోర్ట్ చేస్తామని కొంతమంది పెద్ద మనుషులు అయితే ముందుకు రావడం జరిగింది. ఐఎమ్ హ్యాపీ అనమాట. నాతో పాటు పాపం మా హస్బెండ్ కూడా చాలా కష్టపడ్డారు. అదంతా దేవుడి కోసమే కదా. ఈ మొక్క అనేది నేను తీర్చుకున్నాను. ఏదైతే మనకి ఫౌండేషన్ పడాలి అని నేను అనుకున్నాను. ఎందుకంటే ఆగిపోయిన గుడి మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను. సో ఆ మొక్క అయితే ఈ భిక్షాటన త్రూ నుంచి తీరిందనమాట. సో ఈ డబ్బులన్నీ కూడా స్వామివారి కన్స్ట్రక్షన్లో మనం యూజ్ చేసేస్తాము. అండ్ సురంగల గ్రామ ప్రజలందరికీ అలాగే పెద్ద మనుషులకు కూడా అగైన్ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే సురంగల్లో కూడా కటౌట్స్ అనేది పెట్టడం జరిగింది. ఆ కటౌట్స్ ఎందుకు పెట్టామంటే ఈ భిక్షాటన కార్యక్రమం చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు అనేది కూడా తెలియాలి కాబట్టి, సో నా మొక్కు గురించి అందరికీ తెలియాలి కాబట్టి నేను క్లియర్గా అనేది ఫ్లెక్సీలు అయ్యి పెట్టించడం జరిగింది. దాన్ని చూసి చాలామంది ఇన్స్పిరేషన్ అయ్యి వెరీ గుడ్ డెసిషన్, మంచి డెసిషన్ తీసుకున్నారు, స్వామివారికి మంచి సంకల్పం తీసుకున్నారని పొగిడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మోర్ వీడియోస్ నేను ఇంకా అప్లోడ్ చేస్తుంటాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి, చాలా కావాలి, సపోర్ట్ కావాలి. అండ్ ఈ వీడియోని షేర్ చేయండి దయచేసి. థ్యాంక్ యూ సో మచ్. పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా, ఏడు కుండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఏడు కొండల దేవరా ఈ భాగ్యమంతా మాదిరా, ఎన్ని జన్మల పుణ్యము నీకిన్ని సేవలు చేయగా.
ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా ఏడు కొండల దేవర ఈ భాగ్యవంతమా. అలాగే సురంగల్ గ్రామ ప్రజలందరికీ కూడా మళ్ళీ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ అనమాట. అండ్ మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫాస్టింగ్తోనే ఉండి స్వామివారికి ఇలా కలెక్ట్ చేసిన మనీ అంతా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టి అమౌంట్ అనేది స్వామివారి దగ్గర పెట్టేశామన్నమాట. సో కన్స్ట్రక్షన్ ఏదైతే నేను యాక్చువల్లీ ఇది మొక్కుకున్నాను, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే నేను ఎలా భిక్షాటన చేసి అమౌంట్ తండ్రికి ఇస్తానని చెప్పేసి మొక్కుకున్నాను. సో ఆ కార్యక్రమంలోనే నేను ఈ భిక్షాటన అనే కార్యక్రమం అనేది చేపట్టాను అనమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది వీడియో చూస్తున్న మీరందరూ. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసిన అంటే పెద్దవాళ్ళు చెప్పిన నియమాలతోనే మనం చేసామన్నమాట. ప్రతి ఒక్కరికి ప్రతి నియమం తెలియాలనే రూల్ లేదు. నాకు తెలిసింది చేశాను, అంటే ఇందులో మిస్టేకా మంచిగా ఉందా ఎలా ఉందనేది నాకు తెలియదు. సో ఏమైనా ఉన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి దయచేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో అయితే కంటిన్యూ చేసేసేయండి. అపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. సో ఫైనల్గా అయితే నా భిక్షాటన అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సక్సెస్ఫుల్లీ ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా నా ఫ్యామిలీ సపోర్ట్తో మంచిగా భిక్షాటన చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి సమర్పించేసామన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్ బ్లాగ్స్ మోర్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. చూడండి, మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి. నమో వెంకటేశ్వర.